రాబోయేది రైతుల సీజన్. దీనికి సంబంధించి వెస్టీజ్లో రైతులకు సంబంధించినటువంటి ఆర్గాన్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, దీనికి సంబంధించిన వివరాలు అయితే సేకరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వెస్టీజ్లో ఉన్నటువంటి DUCD అంటే డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మూర్తి సార్, అలాగే క్రౌన్ డైరెక్టర్ అబ్రహం సార్ కూడా ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు రైతులు ఎలా, అంటే చాలా బజార్లో కెమికల్ బేస్డ్ దొరుకుతున్నాయి, భూమి నాణ్యత లోపిస్తూ ఉంది, భూమిలో సారం కోల్పోతా ఉన్నారు, రైతులు నష్టపోతా ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తమైతే వెస్టీజ్లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇది ఏ విధంగా రైతులకు ఉపయోగపడతాయి అనే విషయాన్ని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు వెస్టీజ్లో ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, రైతులకు సంబంధించి అవి ఏ విధంగా ఉపయోగపడతాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు కమింగ్ సీజన్ అనేది అగ్రికల్చర్. సో రైతులు అనే వాళ్ళు కంపల్సరీ ఈ టైంలో విత్తనాలు నాటుకోవడం కావచ్చు, అంటే భూమిని శుద్ధి చేసుకోవడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో సో నేను ఒక రైతు బిడ్డగా, నా పేరు మూర్తి అండ్ కవిత, నర్సంపేట దగ్గర నల్లమిల్లి మండలం నారకపేట వాస్తవ్యులను. సో నేను గత 14 సంవత్సరాలుగా నేను ఒక సీడ్ కంపెనీలో జాబ్ చేయడం జరిగింది. సో రైతులతో చాలా మమేకంగా కలిసి తిరగడం జరిగింది. ఆ క్రమంలో రైతుకు ఉండేటువంటి కష్టాలు ఏంటి, సుఖాలు ఏంటి అనేది కొన్ని తెలుసుకోవడం కూడా జరిగింది. ఈ క్రమంలో సో లక్కీగా నాకు వెస్టీజ్ అనే ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరికింది. ఈ అవకాశంలో ప్రజెంట్ మేము అందిపుచ్చుకొని ఈరోజు ఒక డబుల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్లో ఉండడం జరిగింది. కొన్ని వేల మంది రైతులకు ఈ యొక్క ప్రోడక్ట్ మేము పరిచయం చేయడం, నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కమింగ్ సీజన్ ఏదైతే రాబోతుందో ఈ సీజన్లో సో ముఖ్యంగా రైతులకు తెలిసో తెలియకనో ఎక్కువ మోతాదులో ఎరువులు వాడడం, గడ్డి మందులు, పురుగు మందులు ఇలాంటి కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్ వాడడం వల్ల భూమి అనేది కంప్లీట్గా ఒక క్వాలిటీని కోల్పోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పంట దిగుబడులు అనేది తగ్గిపోతుంది, పెట్టుబడి అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో ఇలాంటి తరుణంలోనే రైతుకు వెన్నుముకలాగా నిలిచి ఉండాలని చెప్పేసి ఒక ఆర్గానిక్ పద్ధతిలో మన వెస్టీజ్ అనేటువంటి కంపెనీ గౌతమ్ బాలి గారి ద్వారా 21 సంవత్సరం నుంచి ఈ యొక్క కంపెనీ మార్కెట్లో ఉంది. సో దీంట్లో మేము రావడం, దీంట్లో ఉన్న అగ్రికల్చర్ ప్రోడక్ట్ అన్ని నాలెడ్జ్ తీసుకోవడం, కొంతమంది రైతులకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కంప్లీట్ ఆర్గానిక్ బేస్డ్తో తయారైన కాబట్టి భూమికి బలాన్ని ఇస్తూ, పంటకు రక్షణ ఇస్తూ, తక్కువ పెట్టుబడి పెడుతూ ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్. సో దీంట్లో మేము ఒక వాలంటీర్గా ఉండడం, దీంట్లో మేము ఒక అడ్వైజర్గా ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ అదేవిధంగా మరి ఈ రోజు రాబోతున్నటువంటి సీజన్లో ఏదైతే దున్నుతూ ఉంటారు రైతులు, దున్నేటప్పుడు కనుక మన దగ్గర అగ్రి ఆక్వాజన్, అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీలు, అండ్ అదేవిధంగా భూమిలో ఇప్పటి నుంచో తెగుళ్ళు ఉంటే కనుక ఆ తెగులను అరికట్టుకోవడానికి ముందు జాగ్రత్తగా అగ్రి ప్రొటెక్ట్, అండ్ అదేవిధంగా భూమి లోపల పోషకాలు అనేవి తగ్గిపోతున్నాయి నేటి పరిస్థితుల్లో. ఆ పోషక విలువలను పెంచడానికి నానో టెక్నాలజీ తోటి తయారైనటువంటి అగ్రి నానోటెక్ అనే ప్రోడక్ట్. వీటిని 4 ఇంకా ఈ 4తో పాటు ఇంకా 4 ఉన్నాయి. బట్ ప్రజెంట్ అయితే ఈ 4 మీ అందరికీ యూజ్ అవుతాయి. ఎందుకంటున్నాంటే భూమిని మనం బలంగా శుద్ధి చేసుకోవాలి, భూమిని బలంగా తయారు చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటేనే రాబోయే రోజులలో మనం తక్కువ ఫర్టిలైజర్ అండ్ అదేవిధంగా తక్కువ పెస్టిసైడ్ కొట్టుకొని మనం ఎక్కువగా దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం దీన్ని తప్పకుండా ప్రతి రైతు తెలుసుకోవాలి, తప్పకుండా దీన్ని వాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సార్, అందులో నకిలీ పురుగు మందులు వస్తున్నాయి, అలాగే నకిలీ విత్తనాలు కూడా వస్తున్నాయి. ప్రతిసారి రైతు మోసపోతానే ఉన్నాడు. ఎందుకంటే కొత్త విత్తనాలు, కొత్త రకం విత్తనాలు అని చెప్పేసి రైతుల దగ్గరికి ఎంతోమంది కంపెనీ వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ విషయం చెప్తా ఉన్నారు. సో వెస్టీజ్కి సంబంధించి మీరు ఎంతమందికి రైతులకు ఈ ప్రోడక్ట్స్ అందించారు, వాళ్ళ దగ్గర ఏ విధంగా? నమస్తే అండి, నా పేరు అబ్రహాము. ఇంతకుముందు వివిధ పురుగు మందుల కంపెనీలలో పనిచేసినటువంటి అనుభవం అయితే ఉంది. సో దాని కారణంగా నేను ఈరోజు వెస్టీజ్ అనేటువంటి కంపెనీలో వచ్చినటువంటి ఈ యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, మేజర్గా భారతదేశము ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి చాలామంది ఈ రోజున రసాయనిక ఎరువుల యొక్క బారిన పడి భూమిని సరైనటువంటి సారవంతమైనటువంటి నేలగా కాకుండా ఈరోజు కెమికల్స్ ఎక్కువగా వేయడం వల్ల భూమిని సారాన్ని ఇవ్వడం లేదు. అదేవిధంగా పెరుగుతున్నటువంటి ఈ యొక్క రకరకాలైనటువంటి తెగులే కావచ్చు, రకరకాలైనటువంటి ఆ యొక్క పెస్టిస్ కావచ్చు, వాటిని కంట్రోల్ చేయడానికి రకరకాలైనటువంటి కంపెనీలు రకరకాల ఉత్పత్తులను తీసుకొచ్చి ఈ పంటల పైన వాడుతున్నారు. దీని మూలాన ఏం జరుగుతుందనంటే మనిషి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. దాని కారణంగా మనిషి యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. సో తిరిగి మళ్ళీ ఆ యొక్క లైఫ్ని, అదే ఆరోగ్యాన్ని మళ్ళీ పెంపొందించడం కోసం వెస్టీజ్ అనేటువంటి కంపెనీ ఒక వినూత్న ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రతి ఒక్క రైతు ఆర్గానిక్ వ్యవసాయం చేయమని చెప్తుంది, ఈవెన్ గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది, కానీ ఎవరు చేయట్లేదు.
కానీ వెస్టీజ్ అనేటువంటి కంపెనీ అయితే ఆల్రెడీ 21 సంవత్సరం కంప్లీట్ చేసుకుంది. ఆర్గానిక్ వ్యవసాయం చేపిస్తూ కొంతమందిని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రోత్సహించేటువంటి క్రమంలో యూమిక్ గ్రాన్యుల్స్ కావచ్చు, ఆక్వాజెల్ కావచ్చు, అగ్రి ప్రొటెక్ట్ కావచ్చు, నానోటెక్ కావచ్చు, ఇవన్నీ ఉత్పత్తులు కూడా ఎలాంటి కెమికల్తో తయారైనవి కావు. ఇవన్నీ కూడా ఆర్గానిక్తో తయారైనవి. ఈరోజు పంటకి కావచ్చు, అదేవిధంగా భూమికి కావచ్చు, దాన్ని తింటున్నటువంటి మనిషికి కావచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈరోజు అద్భుతంగా దిగుబడిని తీసుకునేటువంటి విషయంలో ఎంతోగానో కృషి చేస్తున్నటువంటి కంపెనీ మన వెస్టీజ్ అనేటువంటి కంపెనీ. ఈరోజు అలుపెరుగని పోరాటం చేస్తుంది. ఇది భారతదేశం అంతటా కాకుండా ఇంకా 9 దేశాలను కూడా విస్తరించి అక్కడ కూడా ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులను పరిచయం చేసి ఈరోజు ఒక అత్యధికంగా మెజారిటీ పొందుకున్నటువంటి ఆర్గానిక్ కంపెనీగా ఈరోజు పేరొందింది. ఈరోజు ప్రతి ఒక్క రైతు, వాడినటువంటి రైతు దిగుబడిని తీసుకోవాలి, నేలను కాపాడుకోవాలి, ఆ పంటను తిన్నటువంటి మనిషి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో వెస్టీజ్ అనేటువంటి కంపెనీ వచ్చింది. అంటే రైతులకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళు వాడుతున్నటువంటి ఏవైతే పురుగు మందులు పెస్టిసైడ్స్ ఉంటాయో వాటితో పాటు మీరు వాడుకోవాలా? రైతుల దగ్గర నుంచి ఒకటి ఎదురైతే ఉంది, దీంట్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంది అని చెప్తా ఉన్నారు. ఒకవేళ అది వాడుకుంటే ఇది ఏ విధంగా వాడాలి? బయట వాడుతున్నటువంటి కెమికల్స్తో కూడా వాడుకోవచ్చు. ఇవి వాడినప్పుడు వీటికి ధర ఎక్కువ అవుతుందని అంటున్నారు. ధర ఎక్కువ ఏం కాలేదండి. బయట ఒక డిఏపి బస్తా చూసుకున్నట్లయితే మినిమం 1400 నుంచి 1800 మధ్యలో ఉంది. మన అగ్రి యూమిక్ గ్రాన్యుల్స్ వచ్చేసి కేవలం 740 రూపాయలు ఉంది. దాంతో పోల్చుకుంటే దీని ధర తక్కువ. ఆల్రెడీ భూమిలో భాస్వర నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు మళ్ళీ మనము డిఏపిని వేసుకోవాల్సిన అవసరం లేదు. అగ్రి యూమిక్ గ్రాన్యుల్స్ ఇవి ఏం చేస్తాయంటే దీంట్లో యూమిక్ యాసిడ్స్ ఉంటుంది, పల్విక్ యాసిడ్ ఉంటుంది, హ్యూమస్ ఉంటుంది. న్యాచురల్ గా భూమిని సారవంతం చేసేటువంటి అవకాశం ఈ యొక్క యూమిక్ గ్రాన్యుల్స్ వాడడం వల్ల వస్తుంది. దీని మూలన మనకేం జరుగుతుందంటే భూమి మొత్తం కూడా సారవంతమైనటువంటి నేలగా తయారవుతుంది. అదే మీరు రసాయనిక ఎరువు వేస్తే ఆల్రెడీ ఉన్నటువంటి రసాయనిక ఎరువు వల్ల ఆ రసాయనిక ఎరువు ఏమవుతుందంటే యాసిడిక్ నేచర్గా తయారయ్యి దాంట్లో పంట వచ్చేటువంటి అవకాశమే లేకుండా పోతుంది. ఇప్పుడు ఒక బస్తా పంట తీయాలి అని అంటే ఇంకొక బస్తా ఎరువు వేయాల్సిందే, రసాయనిక ఎరువు. మరి అలాంటి సమస్య నుంచి మనం బయటపడాలంటే యూమిక్ గ్రాన్యుల్స్ కావచ్చు, ఈ యొక్క ఆర్గానిక్ పద్ధతులు తయారైనవి వేసుకోవాలి. బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి కెమికల్స్ వస్తున్నాయి. ఆ కెమికల్ని తగ్గించుకుంటేనే ఈరోజు మానవ మనుగడ అనేది కొనసాగుతుంది. ఒకవేళ తగ్గించుకోకపోతే ఇంకో కొన్ని రోజులలో ఈ భూమి పంటను ఇవ్వదు. అదేవిధంగా భూమి కాలుష్యం అయిపోతుంది, గాలి కాలుష్యం అయిపోతుంది, దాన్ని తిన్నటువంటి మనిషి కూడా కాలుష్యం అయిపోయి మనిషి మనగడే ప్రశ్నార్థకం అయ్యేటువంటి సిచ్యువేషన్ మనం ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే మేల్కొని ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులను వాడి, ఇవి ఎక్కువ ధర కాదు, చాలా తక్కువ ధరలో ఉంటాయి. దీంట్లో కంపెనీ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా 50% డిస్కౌంట్ లో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా రైతులు వాడాలని అనుకుంటే మాలాగా ఎవరైనా వచ్చి మీకు చెప్పినప్పుడు మీరు విని దాని ద్వారా మీరు మీ భూమిని కానీ అదేవిధంగా మీరు పంటని కానీ తెగుళ్లు రానియకుండా, అదేవిధంగా కీటకనాశనం నుంచి దాని ద్వారా నుంచి పెట్టుబడి ఎక్కువ పెరగకుండా తగ్గించుకొని మంచి నాణ్యమైనటువంటి దిగుబడి తీసుకోవాలని ఈ యొక్క కంపెనీ ఎంతగానో ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఇందాక సార్ చెప్పినట్టు ఒక వాలంటీర్ గా ఉంటూ ఈరోజు 10 మంది రైతులకు సహాయం చేయాలనేటువంటి దృక్పథంతో మేము సహాయం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీవీ వాళ్ళకి. థ్యాంక్స్ టు ఆల్. చూడొచ్చు మనం అంటే మరొక విషయాన్ని థ్యాంక్ యూ సార్. అయితే యాక్చువల్గా వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్స్ రేట్స్ ఎక్కువ అనుకునేటువంటి రైతులకు నేను చెప్పదలుచుకుంది ఒకటే సూటిగా, వెస్టేజ్ అనే కంపెనీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మన తరతరాలకు మన తదనంతరము మన భూమిని వారసత్వంగా వ్యవసాయ భూమిగా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ వాడుకోండి. ఇంకొక పాయింట్ చూస్తే వెస్టేజ్ ఉత్పత్తులు వాడుతున్నప్పుడు క్రమక్రమంగా ఫస్ట్ సంవత్సరం విత్తన శుద్ధి కానుండి భూమి శుద్ధి కానుండి మీరు వెస్టేజ్ ఉత్పత్తులు వాడుకుంటూ వెళ్తూ ఉంటే 20 నుంచి 30% ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడకాన్ని తగ్గించుకోవచ్చు. రైట్. రెండో సంవత్సరం కనుక ఇట్లాగే కంటిన్యూగా వాడితే 30 నుంచి 40% ఎరువులు పురుగు మందులు వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అలా క్రమక్రమంగా మీరు ఒక 5 సంవత్సరాలు వెస్టేజ్ ఉత్పత్తులు కనుక వాడితే కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలోనే మీరు వెస్టేజ్ వస్తువులతో పంట పండించుకోవచ్చు. దాన్ని తినడం వల్ల ఒక రైతు పండించిన పంట ఒక రైతే తినడండి, ఆ పంట కొన్ని వందల వేల మంది తింటారు. కాబట్టి వెస్టేజ్ ఉత్పత్తులు వాడడం వల్ల కొన్ని వేల మందికి మనము ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. అదేవిధంగా మంచి రైతులకు కూడా
ఆదాయ రకంగా కూడా ఉంటుందని చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. సో చూడొచ్చు ఈ పద్ధతి వెస్టీజ్కి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ ఉత్పత్తులు ఉన్నాయో అవి అగ్రికల్చర్కి సంబంధించి ఒక రైతు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాడు. ఆయన వాడేంటంటే ఏ విధంగా పనిచేశాయి, ఎన్ని ఎకరాలకు వాడాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. చెప్పండి, అంటే మీరు జనరల్గా వాడారు అని చెప్తా ఉన్నారు, మీరు ఎన్ని ఎకరాలకు వాడారు, ఏ విధంగా పనిచేసింది? ముందుగా ఆల్ టైమ్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు రైతు బతకాలి, రైతు బతికితే ప్రపంచం దేశం బతుకుతుందని చెప్పి గ్రహించి ఈరోజు మామూలు కమర్షియల్ ప్రోగ్రామ్ చేసే కొన్ని ఛానల్స్ కాకుండా ఇవాళ ఈ న్యూస్ ఛానల్ రైతు శ్రేయంగా మంచి లాభంతో ఉండాలని చెప్పి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. నా పేరు అశోక్ రెడ్డి, మా జగ్గయ్యపేట జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోపతిపల్లి మండలం. నేను గత 2 సంవత్సరాల నుంచి ఈ అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్ వాడుతున్నా. దాని ద్వారా నా భూమి బాగుంది, ప్లస్ నా కుటుంబం బాగుంది, నాకు ఆదాయం బాగుంది. ముఖ్యంగా నేను వాడింది ఏంటంటే ఫస్ట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ అగ్రి 8 2 దిక్కులో వేసి సాగు చేసే ముందు దిక్కులో వేసి దిక్కులో వేసి నేను ఒక 1 ఇయర్ దీన్ని ప్రాక్టికల్గా చూశాను. ఫస్ట్ 2 ఎకరాలు వాడితే నాకున్న భూమి ఒక 2 ఎకరాలు వాడితే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. దీంతో పాటుగా ఇంకా స్ప్రే చేసి అని చెప్పి సార్లు చెప్పారు. అప్పుడు ఏం చేసిందంటే అగ్రి 8 అండ్ అగ్రి ప్రొటెక్ట్, అప్పుడు నాకు పుచ్చురోగాల తోటలకు బాగా వచ్చినాయి. అప్పుడు ఎన్ని మందులు బయట కొట్టినా కెమికల్స్ కొట్టినా పని చేయలే. అప్పుడు అగ్రి ప్రొటెక్ట్ అండ్ అగ్రి 8 స్ప్రే అన్నారు. దీని ద్వారా నా మిర్చి పంటను కాపాడుకోవడం జరిగింది. అలాగే సార్ మిర్చి పంట బాగుంది అని చెప్పడం ద్వారా సార్ మనకు పూత వస్తలేదు, పూత వచ్చినా అది రాలిపోతుంది, దానికి ఏం కావాలంటే అప్పుడు వాళ్ళు అగ్రి 8 అండ్ అగ్రి మాస్ అనే ప్రొడక్ట్ ఇచ్చారు. దాన్ని యూజ్ చేయమన్నారు. దాన్ని యూజ్ చేస్తే నాకు అధిక దిగుబడి వచ్చింది సార్. ఎందుకంటే ఇలాంటి వెస్టేజ్ కంపెనీ అనేది వాస్తవానికి బయట పబ్లిసిటీ లేదు, ఓన్లీ ఫార్మర్ టు ఫార్మర్, రైతు టు రైతు అన్నట్టు. మనం కనుక ప్రతి రైతు మనం వాడుతున్నాం, ఈ వాడిన దాన్ని ప్రతి రైతు కనుక షేర్ చేస్తే ఆ రైతు కుటుంబం బాగుంటుంది, అలాగే రైతుకు ఆనందం ఆదాయం ఉంటుందని చెప్పి గ్రహించడం సార్. ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం ఓన్లీ నా 8 ఎకరాల వ్యవసాయ భూమికి అగ్రికల్చర్ అంటే ఓన్లీ ఒక్కసారి లాస్ట్ టైం నేను ట్రైజర్ అనేది స్ప్రే చేశాను సార్. మిగతా ప్రతి పంట మన ప్యాడీ కానీ కాటన్ కానీ చిల్లి కానీ ఓన్లీ మన వెస్టేజ్ ప్రొడక్ట్ నేను స్ప్రే చేయడం జరిగింది. మంచి రిజల్ట్ వచ్చింది. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ నేను నా ప్యాడీకి ఓన్లీ అగ్రికల్చర్ సంబంధించిన వెస్టేజ్ సంబంధించిన వాడితే అప్పుడు నాకు 3,000 రూపాయలు చొప్పున క్వింటాల్కు బట్టలు కొనడం జరిగింది. ఎందుకంటే నేను ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడినని చెప్పి కొంతమంది ఎంప్లాయీస్కు సజెషన్ ఇచ్చినప్పుడు సార్ ఇవే వాడండి ఎంత రేట్ అయినా పర్లేదు, మీ దగ్గర పర్చేజ్ చేద్దామని చెప్పారు. అప్పుడు క్వింటాలకు 3,000 రూపాయలు చొప్పున లాస్ట్ సీజన్లో నెమ్మది జరిగింది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఫుడ్ కరెక్ట్ ఉంటే ఆరోగ్యం కరెక్ట్ ఉంటే అని చెప్పి లీడర్ సిటీలో వాళ్ళకి తెలియదు కదా, కల్తీ తింటున్నామని చెప్పి నన్ను ఈ రకంగా మోటివేషన్ చేయడం జరిగింది. దాని ద్వారా నాకు ఆదాయం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. దయచేసి ఇక్కడి నుంచి ప్రతి రైతు తెలియకపోతే తెలుసుకొని వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రతి అగ్రికల్చర్ ప్రొడక్ట్ వాడి భూమిని కాపాడుతూ మనం కాపాడుకోవాలని చెప్పి తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, ఏదైతే రైతుకు సంబంధించి రైతు పండించిన పంట రైతు ఒక్కరే తినరు, దేశ ప్రజలందరూ కూడా తింటారు. ఇతర దేశాల్లో కూడా మనం పండించిన పంటలు కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో చూడొచ్చు, ఇక్కడ రైతు ఏదైతే కెమికల్ బాగా వాడుతున్నాడో భూమిలో భూసారం దెబ్బతింటుంది, అలాగే రైతు నష్టపోతూ ఉన్నారు. ఇక్కడ వెస్టీజ్లో ఉన్నటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడడం వల్ల మంచి అదే నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందియడమే కాకుండా వాళ్ళు పెట్టే పెట్టుబడి కొంత తగ్గుముఖమే పడుతుంది. రేట్లు అనేవి తగ్గట్లేదు, రేట్లు కూడా బేసిక్గానే ఉన్నాయి. ఎందుకంటే 30% యూరియాని కానీ పెస్టిసైడ్స్ సంబంధించిన వాటిని తగ్గించుకోవచ్చు ఈ వాడడం వల్ల అని చెప్పారు. సో ఇదంతా కూడా రైతుకు మేలు చేసేదే, ఎక్కడ కూడా కీడు చేయదు. ఎందుకంటే రైతు కంపల్సరీ రైతు ఏదైతే వాడుతున్నాడో వాడిన రైతు కూడా చెప్పాడు, చాలా వరకు అంటే నాణ్యమైన ఆహారం తినడానికి చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నానా రకాల జబ్బులు వస్తున్నాయి, జబ్బులతోటి జేబుకు చిల్లులు పడుతున్నాయి. ఎందుకంటే ఇంత ఆరుగాలం కష్టపడి పండించిన పంట మంచి పంట లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అయి వాడు రైతులు పండించినటువంటి పంటకు సంబంధించిన డబ్బులని కూడా చివరికి హాస్పిటల్ పాలే చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా వెస్టీజ్లో ఉన్నటువంటి ఆర్గానిక్ ఉత్పత్తులు రైతులు వాడడమే కాకుండా వాడిన తర్వాత అధిక దిగుబడి వస్తుంది, దాని ద్వారా డబ్బు కూడా ఎక్కువ వస్తుంది. అంటే చూడొచ్చు, మనం ఏదైతే వాళ్ళకు వీటికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వెస్టీజ్లో ఉన్నటువంటి వాళ్ళు మెయిన్గా 8 రకాల ఉత్పత్తులను విడుదల చేశారు. దానికి సంబంధించి అవి రైతులు వాడినట్లయితే
పంట దిగుబడి పెరుగుతుంది, అలాగే ఆదాయం పెరుగుతుంది. సో ఇప్పుడు ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా దీని ద్వారా వస్తుంది. ఇది సో రైతులు కంపల్సరీ వాడాలని అయితే వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. ఒకటో హైదరాబాద్.